తెలుగుదేశం పార్టీ 43వ ఆవిర్భావ దినోత్సవాన్ని తెలుగుదేశం పార్టీ నాయకులు ఎన్టీఆర్ అభిమానులు ఘనంగా నిర్వహించారు. నిర్మల్ జిల్లా కేంద్రంలోని ప్రొఫెసర్ జయశంకర్ చౌరస్తాలో గల ఎన్టీఆర్ విగ్రహానికి మాజీ మున్సిపల్ చైర్మన్ గణరత్ ఈశ్వర్ పూలమాలలు వేసి నివాళులర్పించారు. అంతకంటే ముందు టీడీపీ నాయకులు పార్టీ జెండాను ఆవిష్కరించారు. ఈ సందర్భంగా పట్టణ అధ్యక్షులు సిరికొండ రమేష్ మాట్లాడుతూ నందమూరి తారక రామారావు తెలుగుదేశం పార్టీని 1982 మార్చి 23న ప్రారంభించినట్లు పేర్కొన్నారు. ఇక ఎన్టీఆర్ ముఖ్యమంత్రిగా బడుగు బలహీన వర్గాల ప్రజలకు ₹2కే కిలో బియ్యం, పేద ప్రజలకు నివసించేందుకు ఇండ్లను అందజేశారని అన్నారు. ఇక ఘనత ఆయనకే దక్కుతుందని అన్నారు. తెలుగు ప్రజల కోసం ముఖ్యమంత్రిగా ఆయన చేసిన సేవలను కొనియాడారు. ఆవిర్భవించి 43 వసంతాలు పూర్తి సందర్భంలో ఆ రోజు నందమూరి తారక రామారావు గారు తెలుగుదేశం పార్టీ స్థాపించి మరి పేదలకు, బడుగు బలహీన వర్గ ప్రజలకు ఎంతో కృషి చేసిన నేతగా మరియు పేదవాడు ఆకలితో చావుతనిగా ఉన్న నినాదంతో 2 కిలో బియ్యం కానివ్వండి, ఇల్లు కానివ్వండి, అప్పటి వస్త్రాలు కానివ్వండి అన్నీ సమకూర్చి ముఖ్యంగా బీసీ సామాజిక వర్గానికి పెద్దపీట వేసి మరి సంపూర్ణ న్యాయం చేసే పార్టీ ఏకైక పార్టీ తెలుగుదేశం పార్టీ. మరియు ఆయన స్థాపించిన తెలుగుదేశం పార్టీలో ఎందరో నాయకులు మరియు